శీతలమాత లేదా శీతలమాత అని కూడా పిలువబడే శీతల వ్యాధులతో ముఖ్యంగా మశుచికి సంబంధించిన ఒక హిందూ దేవత చల్లదనం మరియు స్వస్థత యొక్క దేవతగా పూజించబడుతున్న శీతలానికి మశుచితో సహా అంటు వ్యాధులను నయం చేసే శక్తి ఉందని నమ్ముతారు. శీతల చుట్టూ ఉన్న పురాణాలు మారుతూ ఉంటాయి. కాని ఒక సాధారణ కథనం ఆమెను మశుచి యొక్క ఘోరమైన ప్రభావాలను ఎదుర్కోవడానికి ఉద్భవించిన కరుణామయ దేవతగా వర్ణిస్తుంది. శీతల దీవెనలను ఆరాధించడం వల్ల వ్యక్తులను వ్యాధుల నుండి రక్షించవచ్చని మరియు అనారోగ్యాల నుండి కోలుకుంటారని భక్తుల నమ్మకం. ఐకానోగ్రాఫికల్గా శీతల తరచుగా గాడిదపై స్వారీ చేస్తూ చీపురు రోగాలను తుడిచిపెట్టడానికి మరియు చల్లని నీటికుండ వైద్యానికి ప్రతీక తీసుకువెడుతున్నట్లు చిత్రీకరించబడింది. ఆమె కిరీటంతో అలంకరించబడి ఆమె దైవిక స్థితిని సూచిస్తుంది. శీతలానికి అంకితం చేయబడిన ఆలయాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో చూడవచ్చు మరియు శీతల సప్తమి లేదా శీతల అష్టమి అని పిలువబడే ప్రత్యేక పండుగలు ఆమెను రక్షించడానికి గమనించబడతాయి. టీకా ప్రయత్నాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మశుచి నిర్మూలించబడినప్పటికీ కొన్ని వర్గాలలో శీతల ఆరాధన కొనసాగుతుంది మరియు సాధారణ శ్రేయస్సు మరియు ఇతర అనారోగ్యాల నుండి రక్షణ కోసం ఆమె ఆశీస్సులు కోరబడ్డాయి. మశుచితో ఉన్న అనుబంధం వ్యాధి యొక్క చారిత్రక ప్రభావాన్ని మరియు వైద్యం కోసం దైవిక జోక్యాన్ని కోరే సాంస్కృతిక మార్గాలను ప్రతిబింబిస్తుంది.